లక్షల కొద్ది మిస్సైల్ గత 10-15 ఏళ్ల నుండి 40 ఏళ్ల నుండి ఇరాన్ చేస్తున్న పని ఏంటంటే ప్రపంచం మొత్తాన్ని గుప్పెట పట్టడం కోసం ప్లాన్ వేసుకుంటూ వచ్చింది. అందులో భాగంగా ఈ ఇప్పుడు మనకి లెబనాను, యెమెన్, పాలస్తీనాల్లో మీరు చూస్తే అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్సే, బంకర్ల లాగా, బంకర్లు కాదు కింద నగరాలే. ఇజ్రాయలే నానా తిప్పలు పడింది కదా, అట్లాంటిది ముస్లింల్లో ఒక మంచి గ్రూప్ ఉంది. అది బయటికి కనపడకుండా చేసుకుంటూ వెళ్ళిపోతారు, తక్కువ ఖర్చుతోనే జరిగిపోతాయి. అట్లాంటి వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఇరాన్ లో 6-7 ప్లేసుల్లో కింద మన విమానాలు కూడా వెళ్ళిపోతాయి. విమానాల్లో లోడ్ చేసుకుని బయటికి తీసుకురావచ్చు. పెద్ద పెద్ద ట్రక్కులు. ఇక మనం సైన్యం సరిహద్దుల్లో ఏం చేస్తో అండర్ గ్రౌండ్ లో అట్లాంటి నగరాలు సృష్టించేసింది ఇరాన్. అది ఎవడో చెప్పాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని రోజుల్లో వీడియోలు ప్రొజెక్ట్ చేసింది. అంటే అన్ని ఉన్నాయి. నిరంతరం ఆయుధాలు, వాళ్ళకు వచ్చిన డబ్బులు మొత్తంతో ఇంకేం చేయాల, వాళ్ళ ప్రజలకి తిండి పెట్టాలా, వాళ్ళ ప్రజలకి సంస్కృతి నేర్పలా, వాళ్ళ ప్రజల్ని చదివించలా, వాళ్ళ ప్రజలు ఉద్యోగాలు డెవలప్ చేయాలా, ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలా, ఏమి చేయాల. ఓన్లీ ఆయుధాలు తయారు చేస్తా కూర్చుంది. ఆయిల్ అమ్ముకోవడం, వచ్చిన డబ్బులతో ఇది. ఆయిల్ మీద అందుకే నిషేధం పెట్టింది అమెరికా. నిషేధం పెడితే వేరే వేరే రష్యా పేరుతోనో చైనా పేరుతోనో వేరే జెండాలతోనో దేశాల పేర్లు పెట్టి ఆయిల్ అమ్ముకుంది, బ్లాక్లు అమ్ముకుంది. ఆ వచ్చిన డబ్బులు క్యాష్ లో తీసుకుంది. దాంతో రష్యా దగ్గర నుంచి, ఇరాన్ దగ్గర నుంచి కావాల్సిన మెటీరియల్ కొనుక్కుంది.